హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వంకాయ పీతల కూర స్పెషల్. ఇది ఎలా అంటే ఉదయాన్నే లేచి చుక్క పీతలు తీసుకొచ్చానండి. వీటిని శుభ్రంగా చేసుకున్నాక ఈ విధంగా మరి మా దొడ్లో ఉన్నటువంటి వంకాయలని కోసి లేత వంకాయలని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ముందు బాండీలోకి ఆయిల్ వేసుకొని యాలక్కాయలు, లవంగాయలు కొంచెం చిన్న ముక్క వేసానండి. ఇవి వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా అడ్డంగా చీల్చి వేసాను. వేసి వేగుతున్నప్పుడు సన్నగా చీల్చుకునేటట్టు 3 ఉల్లిపాయల్ని వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని వేసానండి. ఇవి తక్కువ మంటలోనే వేయిస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేగనివ్వాలి. ఇలా కలుపుతూ వేగనివ్వండి. అలా ఉంచేస్తే ఒక పక్కన మాడిపోతే అలా కాకుండా కొంచెం 10 సెకండ్స్కి అలా కలుపుతూ వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో వేయించాలి. వేయించిన తర్వాత దీనిలోనికి చిన్నగా కోసి పెట్టుకున్నటువంటి 2 టమాటోస్ని కూడా వేయాలి. ఈ టమాటా పొడిలు వేసుకోవటం వల్ల మన కూరలోకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇది టమాటో సీజన్ కదా, నాటు టమాటాలు వస్తే. ఇప్పుడు దీనిలోని కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసినప్పుడు టమాటోలు మెత్తగా క్రీమీగా చక్కగా ఉడికిపోతాయి మన కర్రీలో. ఇలా ఇవి ముక్కలు కింద కనిపించవు. ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోనికి మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పీతల్ని, వంకాయ ముక్కల్ని కూడా వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కూర అంతా ఈ పీతలకు పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవటం వల్ల ఆ గ్రేవీలో ఉన్నటువంటి మసాలా అనేటువంటిది మన పీతలకి బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచేయాలి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి? పీతల కూర మన కోసం ఉడుకుతూ ఉంది. ఇవి సీ క్రాబ్స్ అండి. చాలా మెత్తగా చక్కగా ఉడుకుతాయి కాబట్టి గట్టిగా ఉంటాయనేటటువంటి ఫీల్ వద్దు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కూరలోనికి వాటర్ వేయలేదు నేను, ఇంకా కేవలం ఉల్లిపాయ మసాలాలోకి పీతలు మాత్రమే వేసి మూత పెట్టి ఉంచాను. దీనిలోనికి మన దొడ్లోయే లేత వంకాయలు కూడా వేసాను. ఇప్పుడు మనం ఒక చుక్క నీరు దీనిలోకి వేయలేదండి. ఒక 4-5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేటప్పటికి ఇంత వాటర్ వచ్చింది ఈ పీతల్లో నుండి. ఈ వాటర్తోనే ఈ వంకాయ కూడా ఉడికిపోయిందండి, స్మాష్ అయిపోయింది ఏకంగా. ఇప్పుడు భలే వాసన చక్కటి నుంచి సువాసన వస్తుందండి. కర్రీ తినేయాలనిపించేస్తుంది. ఇప్పుడు కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా ఏమీ లేదు, లాస్ట్ అండ్ ఫైనల్లో ఉందన్నమాట మన కర్రీ. ఇప్పుడు దీనిలోనికి మనం ఆ వాటర్ కూడా పోయేలాగా ఇంకొంచెం సేపు ఉడికిస్తే ఇంకా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో మనం చింతపండుని, ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా దీనిలో వాటర్ అంతా అయిపోయింది. ఈ వాటర్ కొంచెం కారం వేసుకోవాలి. దీంట్లోకి కారం ఎక్కువ వేసేసుకోవద్దండి, ఎండగా ఉంది కదా, కడుపు మండుద్ది. అలాగే కారం వాసన కూడా వస్తుంది కూర. కొంచెం తగు మోస్తరుగానే వేసుకోండి. కారం అంతా కలిసేలాగా కలపండి. తర్వాత కొంచెం ఒక 1 గ్లాసు వాటర్ పోసి ఒక్క క్షణం ఉడకనివ్వండి. ఎందుకంటే ఆల్రెడీ మన కూర ఉడికిపోయింది. మళ్ళీ కేవలం మసాలాలన్నీ కలిసి ఉడకటం కోసమే కొంచెం వాటర్ వేసాం మనం. ఇది కూడా క్షణం ఉడికిన తర్వాత చింతపండు, కరివేపాకు కూడా వేస్తే ఆ కరివేపాకులో ఉన్నటువంటి ఆ ఫ్లేవరు, ఆ మంచి గుణాలు కూడా మన కర్రీలోకి వస్తాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా చింతపండు పీస్ వేసి ఒక 2 మినిట్స్ ఉడికించితే మనకి గుమ్మగుమ్మలాడే పీతల పులుసు రెడీ అయిపోద్ది. ఈ కూర అనేటటువంటిది ఆరోగ్యానికి కూడా మంచిది. రొంప చేసిన వాళ్ళు, ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు ఈ కూర తింటే మరి ఆ రొంప నుంచి, ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా కొంచెం ఉపశమనం అనేది వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మన కూర వేడి వేడి అన్నంలో వేసుకుంటే పీతల పులుసు అదిరిపోద్దాం. ఎవరైనా సరే ఈ పీతల పులుసు తినకుండా ఉండలేదండి.
అది ఖచ్చితంగా చుక్క పీతలు ఇంట్లో ఉంటే వీటిని ఖచ్చితంగా తీసుకొని వండండి.